షేర్ చేశానంటే అది ఏదో పర్ఫెక్షన్ ఉంటే కానీ నాకు షేర్ చేయడానికి మనసు కూడా రాదు. అండ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ అ స్టేట్ వేర్ ఏదేదో చేస్తే దానికి చాలా వ్యూస్ వచ్చే స్టేజ్లో నేను ఏదేదో చేసే స్టేజ్లో లేను అండ్ ఎప్పటికీ ఉండను కూడా. ఆ ఏదేదో చేసినా దానిలో ఏదో ఉంటుంది. సో యునో ఐ it's a good question. I honestly don't know the answer, where I think audience have to find the answer to this and give me an answer to this. Actually song kante bloopers ఎక్కువ పాపులర్ అవుతాయి అవును right now. అవును. That is the stage now. But the advantage for that is everywhere a music వాడిన దగ్గర నాకు మనీ అయితే వస్తుంది. సో at least there is monetization in everything they do. ఇప్పుడు బ్లూపర్స్ చేయడానికైనా పీస్ ఆఫ్ మ్యూజిక్ వాడాలి కదా. డిజిటలీ ఫుట్ ప్రింట్లో ఎక్కడ ఆ మ్యూజిక్ వాడినా దానికి రెవెన్యూ గోస్ somewhere, like either to the musician, producer, label, all of that. So I think that is the advantage today that I see over when that space was a little blank. We didn't know where it was going. అనిలో మీ ఫిట్నెస్ని మీ గ్లామర్ని ఇంకా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? నేను ఇందాక అదే అన్నాను, నాగార్జున గారితో అన్నాను, టోటలీ యూ సెట్ ది ఎగ్జాంపుల్ అండ్ వీఆర్ ఆల్ ఏజింగ్ లైక్ ఫైన్ వైన్ అని చెప్పాను. బికాజ్ ఆయన ఆల్మోస్ట్ ఆయన ఏజ్కి ద వే హీఈస్ మెయింటైన్డ్ అండ్ హీఈస్ దేర్, ఆయన ఫిట్నెస్ కానీ. ఇన్ఫ్యాక్ట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ మీ ఇన్ దట్ మార్నింగ్ షూట్ వాజ్ స్టేజ్ మీద లాంచ్ అవ్వటము, ఆయన చెప్పటము, పక్క అది రన్ అవుతుంది, ఇది అయిపోయింది, ఇది చాలా పెద్ద హిట్ అన్నారు నా చెవులో అది చూస్తా. దట్ ఫెల్ట్ రియలీ స్పెషల్. అండ్ సెకండ్ థింగ్ వాజ్ ఆడియన్స్కి చెప్తా ఉన్నారు, స్మిత మీకు వేరే రకంగా పరిచయం చేయాలి, బబుల్స్ అని, ఓల్డ్ స్కూల్ అని, ఇవన్నీ చెప్పి ఓల్డ్ స్కూల్ ఇస్ అ బ్రాండ్ దట్ ఐ యూజ్ ఎవ్రీ డే అండ్ ఐ లవ్ ఇట్ అండ్ అని ఒక 3 minutes మాట్లాడారు. ఐ హోప్ దే అలవ్ హిమ్ టు కీప్ దట్, బట్ ఐ డోంట్ నో. బట్ ఎస్, ఆయన ఎగ్జాంపుల్గా తీసుకొని ఆల్ ఆఫ్ అస్ ఐ థింక్ ఆర్ ఏజింగ్ వెల్ అని అనుకుంటున్నానండి. సో